ఒంటరిగా ప్రయాణిస్తున్న వారిని ఎంపిక చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న 3 ముఠాలలోని 10 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ₹1,00,000 విలువ చేసే 15 గ్రాముల బంగారం, సుమారు 50,000 రూపాయల నగదు రికవరీ చేసి దొంగతనాలకు ఉపయోగిస్తున్న 3 ఆటోలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ముద్దాయిలందరూ గుంటూరు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వారని తెలిపారు. ఇప్పటికీ ముద్దాయిలపై గుంటూరు, ప్రకాశం, పల్నాడు, విజయవాడ సిటీ జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో కొందరు ముద్దాయిలపై పదుల సంఖ్యలో కేసులు నమోదైనట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్తో పాటు అదనపు ఎస్పీ సుప్రజ, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, తెనాలి 3వ పట్టణ సీఐ రమేష్ పాల్గొన్నారు. మనకి రీసెంట్ టైమ్స్లో ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది 2-3 టైమ్స్. సో దీంట్లో మనకి సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఎంఓని ఫస్ట్ చెప్పేస్తాను. ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే, ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోల దగ్గర ఉంటారు. ఆటోల దగ్గర ఉండగా వీళ్ళు చెప్తారనమాట. అంటే మీరు తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుందని చెప్పి అరుస్తుంటారు. యాక్చువల్లీ అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరి, తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక 2 కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి, 4వ వ్యక్తిగా ఆటోలో ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ ఇది చేస్తుంది. దీంట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది సేమ్ ఎంఓతో పాటు. మళ్ళీ దీన్ని అంటే ఇది బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అనదర్ సింగిల్ అఫెండర్ కూడా దీంట్లో ఐడెంటిఫై. అంటే ఒకరు ఒక ప్యాసింజర్ని ఎక్కించుకుంటారు, అదొక ప్లేస్లో ఆపేసి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులో నగలో ఉందంటే తీసుకొని వాళ్ళు కూడా కిందికి దిగించేసి సమ్ టైమ్స్ కొడతారంటే 2 దెబ్బ వేసేసి కిందికి దిగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓగా జరుగుతుంది. సో దీంట్లో మీకు డీటెయిల్స్ అన్ని ఫస్ట్ నోట్లో ఇవ్వడం జరిగింది. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ గ్యాంగ్లో మనము ఇంపార్టెంట్ వ్యక్తి పానకంటి వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఒక వ్యక్తి, తర్వాత మనకి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి పైన దాదాపు 15 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే థెఫ్ట్ కేసు అనమాట, వేరే కేసు ఏం లేదు వీళ్ళ పైన, థెఫ్ట్ కేసు. సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు, రెంట్కి తీసుకొని ఈ పని చేస్తుంటారు. ఇంకా 2 కూడా క్రాంతి, మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇక్కడ టోటలీ 5 మంది ఫస్ట్ గ్యాంగ్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో అదేవిధంగా ఈ టీమ్ 2 గురించి చెప్పిన తర్వాత వీళ్ళు ఎలా పని చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా చెప్తాను. టీమ్ 2 చేసామంటే శాంసన్ చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు. దీంట్లో వాళ్ళ పైన కూడా ఒక 15 కేసు ఉంది. తర్వాత రామారావు, వెంకటేష్, తర్వాత 18 వయసు తక్కువ ఉన్న జోనైలు ఒకరు ఉన్నారు. దీంట్లో జోనైలే ఆటో డ్రైవర్, బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు, వేగంగా నడిపిస్తారు. ఇలాగా ఒక గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట.